పిల్ల కట్టుకున్న ఇల్లుకు ఏ చెప్పు మా ఇంద్రమ్మ ఇల్లు ఎప్పుడైతే ఇచ్చిందా కాలంలో ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంద్రమ్మ ఇల్లు బాగానే మీద కట్టుకున్న ఇంటికి కాలక్షన్ ఇస్తుందే పిల్ల కరెంట్ ఇస్తుందే. కట్టుకున్న ఇంటికి కరెంటు ఇస్తుందే పిల్ల కరెంట్ ఇస్తుందే. 200 పేడ ఇస్తుందే పిల్ల పిల్లలు ఉండాలి. కట్టుకున్న ఇంటికి కాలక్షన్ ఇస్తుందే పిల్ల కరెంట్ ఇస్తారే. 200 పేడ ఇస్తానే నిజంగా వందలు వేలు వచ్చి ఇంటి కరెంటు పెరిగిపోయి మస్తు దిక్కలు పడుతున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చినాక 200 యూనిట్ మంచిగా ఇస్తుంది కానీ ఇదంతా మంచిగా ఉంది కానీ ఇగో ఈ కరెంటు బాగా మంచిగా ఉంది. మరి మా ఆడపిల్లలకే నేను చెప్తాను కానీ ఆడపిల్లలకే మొబైల్కి ఏం లేదు. అవునా? అదే మొబైల్ కంటే కొద్దిగా మీ ఆటలు నిమ్మటంగా ప్రభుత్వంలో ఎందుకో ఎందుకంటే ఇన్ని పథకాలన్నీ మీ పేరు వస్తున్నాయి. ఎవరి పేర్లు వచ్చినాయి ఇల్లు అయితే మర్చిపోతుంది. అవును కానీ ఏమని చెప్పు అర్థం ఆడపిల్ల ఇగో మామా యాదగిరిగుట్ట పోదాని అనుకుంటాను. రోజు యాదగిరిగుట్ట పోదానంటే చిల్లిగోలేదని యాదగిరిగుట్ట పోదా అనుకుంటున్నా. ఇప్పుడు నన్ను యాదగిరిగుట్ట తీసుకుపోవా? యాదగిరిగుట్ట తీసుకుపోవాలంటే నేను తీసుకుపోయేది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రానవచ్చిందే రానవచ్చిందే లేకపోయానా వచ్చిందే ప్రయాణము బస్సులలో ఉచితంగా ఆగి రాబోతుంది. మాకు టికెట్ మీ టికెట్ లేదా? అవును కదా. ఆధార్ కార్డు ఇంత మంచి పథకాలు తీసుకొచ్చింది మన ప్రభుత్వం. మరి ఇంకేమన్నా మా ఆడవాళ్ళకి చేస్తుందా? కట్టెలపై మీద ఉండే ఆ కాలం మంచిగా ఉండేది. ఇలా గ్యాస్ గుడ్డి వచ్చింది. ఈ గ్యాస్ గుడ్డి వల్ల మా చిన్న కట్టెలపై లేదా మా చిన్న చల్లవేది ఆ గ్యాస్ గుడ్డి మధ్య ప్రభుత్వం వస్తుంది కదా. అంటే అది వచ్చేస్తున్నా కట్టెలపై మీద ఉండే కాలం అయ్యిందే కాలం అయ్యిందే మీ చిన్న కట్టెపై ఉండాలని నేను అంటున్నా. అవునా? కట్టెలపై మీద ఉండే కాలం అయ్యిందే కాలం అయ్యిందే రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. ఆయన ఫోన్ ఇస్తుంది మరి అందుకే పిల్ల అది ఏదేమున్నా సరే కానీ ప్రభుత్వ పథకాల్లో భాగంగానే అన్ని కూడా సర్వే అయిన తర్వాత ప్రతి ఒక్కటి మన గ్రామానికి మన ప్రజలకన్నా కూడా అందుతాయి. కాబట్టి ఈ ప్రజాపాలన ఇష్టాల్లో భాగంగానే ఇల్లు మన గ్రామపల్లి గ్రామాలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ నా కార్యక్రమం చేస్తున్న కార్యక్రమం చేస్తున్నందుకు